ఒకే రాయితో నిర్మించిన గోపురం, నిలువెత్తు శిల్ప కళాఖండం, 1000 సంవత్సరాల క్రితం నిర్మించినా ఇప్పటికీ అద్భుతంగా నిలిచిన ఆలయం. ఇది సాధారణ దేవాలయం కాదు, ఇదొక అద్భుతం. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శివుడు. ఆలయ గోపురం ఎంత ఎత్తు ఉందో మీకు తెలుసా? సుమారు 216 అడుగులు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ గోపురం నీడ భూమిపై పడదంటారు. ఇది నిజమా లేక కేవలం మాయనా? గోపురం పైన ఉన్న రాయి బరువు సుమారు 80 టన్నులు. అప్పట్లో క్రెయిన్లు లేని సమయంలో దాన్ని పైకి ఎలా తీసుకెళ్ళి ఉంటారు? ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ. ఈ ఆలయ నిర్మాణంలో ఒక అద్భుతం ఇమిడి ఉంది. ఈ ఆలయం నిర్మాణంలో ఎటువంటి ఇటుక కానీ, సున్నం కానీ, ఐరన్ కానీ, బంకమట్టి కానీ ఎలాంటిది ఉపయోగించలేదు. పునాది నుండి పీఠం, గోపురం మొత్తం గ్రానైట్ రాయితోని, రాయి సాంద్రతను బట్టి ఒక రాయిపై ఇంకొకటి అమర్చారు. ఈ ఆలయం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ ప్రాంతంలో గ్రానైట్ రాయి అసలు దొరకదు. కానీ ఈ రాళ్ళను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు? ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ. ఈ ఆలయంలో నంది విగ్రహం ఒకే రాయితో నిర్మించబడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటి. 1000 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన నిర్మాణం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక అంతు చిక్కని సవాలు. ఇంత అద్భుతమైన ఆలయంలో శివుడు దర్శనమిచ్చే సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనిపించిందని భావిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్నిటి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ BNY థాట్స్.